Welcome to True Wave Marketing. So, beyond boundaries, beyond limits. Welcome to the world of possibilities. అవకాశాల ప్రపంచానికి స్వాగతం పలుకుతుంది మన ట్రూ వేవ్ మార్కెటింగ్. సో ఎంతో మంది అవకాశాలు లేక ఇప్పటికీ ఏజ్తో సంబంధం లేకుండా ఏదో చూసిన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాము, వింటున్నాము. మరి అలాంటి సందర్భంలో మీకు అవకాశాలు ఉన్నాయి. సో మా ప్లాట్ఫామ్లోకి రండి. సో మీకున్న డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకోండి అని చెప్పడానికే ఒక మంచి ట్యాగ్ లైన్ తోటి వచ్చాము. దట్ ఈస్ ఓన్లీ ట్రూ వే మార్కెటింగ్. ఎస్. సో ఆర్ యూ లుకింగ్ ఫర్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్? సో డియర్ ఫ్రెండ్స్, సో లైఫ్ సైకిల్లో మనకి ఈ 3 టర్మ్స్ అనేవి చాలా ప్రధానమైనవి: ఆరోగ్యము, ఆదాయము, సంతోషము. బట్ ఎంతో మంది ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, ఫిజికల్లీ, మెంటల్లీ, బయాలజికల్లీ ఫిట్. బట్ ఆదాయము, సంతోషం లేకుంటే ఆ లైఫ్ వ్యర్థం అండి. అంటే అవుట్ రైట్ గా చెప్పొచ్చు, మనం హెల్త్ ఒకటి ఉంటే సరిపోదు, ఆదాయం కూడా ఉండాలి. సో కొంతమందికి, ఇంకా కొంతమంది కేటగిరీ పీపుల్ తీసుకుంటే వెల్త్ బాగుంటుంది. సో దే ఆర్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, బై బర్త్ మే బి రిచ్, బట్ వాళ్ళకు హెల్త్ ఉండకపోవచ్చు, అయినా కూడా మనం ఫిట్ కాదని చెప్పవచ్చు. సో హెల్త్, వెల్త్ ఉన్నా కూడా హ్యాపీగా లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం, సో ఇన్ ది పబ్లిక్ అండ్ సొసైటీ, సో ట్రూ వే మార్కెటింగ్ ప్రొవైడ్ 3 వెరైటీ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇన్ 1 ప్లాట్ఫామ్. ఇక్కడ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, సో 3 ఒకే ప్లాట్ఫామ్ లో దొరికి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా అంటే, సో డెఫినెట్లీ అది ట్రూ వే మార్కెటింగ్ అనే చెప్పొచ్చు. ఎస్. సో ఇక్కడ మనం చూస్తే ప్రపంచం మొత్తాన్ని ఒక 4 కేటగిరీ ఆఫ్ పీపుల్ గా మనం డివైడ్ చేయవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాడ్రంట్ ఫ్లో. సో రాబర్ట్ కియోసకి అని, ద గ్రేట్ రైటర్ ఆఫ్ వరల్డ్, సో రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత, ఈఎస్బిఐ అనే ఒక కాన్సెప్ట్ ను కనిపెట్టారండి. దాన్నే మనం ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్. ఎస్, ఇంత వండర్ఫుల్ కాన్సెప్ట్ ను మనం ఇన్కార్పొరేట్ చేసుకొని, సో నిజంగా ప్రపంచంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు, వర్ణాలకు అతీతంగా ఒక 4 కేటగిరీలుగా డివైడ్ చేయొచ్చు. వాళ్ళే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్ అండ్ ఇన్వెస్టర్స్. సో లెఫ్ట్ సైడ్ చూస్తే, సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తారు మనకు, ఐదర్ ఎంప్లాయీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీ. సో ఇక్కడ ఎంప్లాయీకి ఉన్నది చూడండి, దే వర్క్ ఫర్ మనీ. ఎంప్లాయీస్ వర్క్ ఫర్ మనీ. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ జాబ్, ఇట్స్ ఎ గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్. సో ఇక్కడ బాస్ ఉంటాడు, మనకు టైం అవర్స్ ఉంటుంది, టైం బౌండ్ ఉంటుంది. సో మనకి మన పని గంటలే మన వేతనం. అంటే యాక్టివ్గా మనం వర్క్ చేస్తే మనకి ఇన్కమ్ అండి. సో ఇక్కడ 30 డేస్ క్యాలిక్యులేషన్ కాబట్టి 30 డేస్ డ్యూటీకి వెళ్తేనే సో శాలరీ. సో సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే, సో ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక వాళ్ళుగా ఒక జాబ్ను క్రియేట్ చేసుకోవడమే సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటుంటాం. ఈవెన్ దో వాళ్ళకు మంచి క్వాలిఫికేషన్ ఉండి, సో అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నా కూడా ఒకరి కింద వర్క్ చేయడం ఇష్టం లేక సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటుంటారు. సో లైక్, సో బిజినెస్, చిన్న చిన్న బిజినెస్, మనం కిరాణా షాపులు కావచ్చు, వెజిటబుల్ ఫ్రూట్ బిజినెస్ కావచ్చు, సో కూల్ డ్రింక్ బిజినెస్ కావచ్చు, మెడికల్ షాప్స్ కావచ్చు, ఆర్ఎంపీ డాక్టర్స్ కావచ్చు, కొంతమంది హోమ్ మేకర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు. ఇలాంటి వాళ్ళని మనం సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటుంటాము. ఎస్, దే ఓన్ ఏ జాబ్, సో దే ఓన్ ఏ బిజినెస్. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్, బిజినెస్ అంటే అది కాదండి. మన కింద ఒక 500 మెంబర్స్ ఎంప్లాయీస్ కనుకుంటే దాన్ని మనం రియల్ బిజినెస్ అంటాము, రియల్ బిజినెస్ మ్యాన్ అంటాము. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ 2 పర్సన్స్ కూడా ఇదర్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేస్తేనే వాళ్ళకి ఇన్కమ్. అందుకే మనం యాక్టివ్ ఇన్కమ్ అంటున్నాము. బట్ రైట్ సైడ్ వచ్చేసరికి బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్. సో బిజినెస్ మెన్, దే క్రియేట్ ఏ సిస్టమ్ వర్క్ ఫర్ దెమ్. వావ్, ఎంత వండర్ఫుల్గా ఉందండి, లైక్ అవర్ సక్సెస్ వేవ్ కమ్యూనిటీ.
సో ఇక్కడ ఒక సిస్టాన్ని కనుక వాళ్ళు క్రియేట్ చేసి ఆ సిస్టమే మనీని జనరేట్ చేస్తుంది, మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఎస్, వన్ మోర్ ఈజ్ ఇన్వెస్టర్స్. దే మల్టిప్లై మనీ, మనీ వర్క్ ఫర్ దెమ్. అసలు ఇంకా ఇది ఇంకా లాజిక్ ఉంది. సో మనీ వర్క్ ఫర్ దెమ్ అంటే మనీని సృష్టించడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇలా లెఫ్ట్ సైడ్ ఉన్న పీపుల్ 95% అనుకుంటే, రైట్ సైడ్ ఉన్న బిజినెస్ ఇన్వెస్టర్స్ అనేది 5% అండి. ఇప్పటికి ప్రపంచాన్ని మొత్తం రూల్ చేసేది 5% పీపులే. అందుకే ఇండియానే కాదు, వరల్డ్ లో కూడా రిచ్ పీపుల్ లాగానే ఉంటున్నారు. సో పూర్ పీపుల్ లాగానే ఉంటున్నారు. ద రీజన్ ఈస్ మనం ఎక్కడున్నామో అక్కడ ఒక సర్కిల్ గీసుకొని అదే సర్కిల్లో ఉండడము. అందుకే మూవ్ టు రైట్ టు లెఫ్ట్ క్వాడ్రంట్, సో యు ఆర్ బికమ్ ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎస్. సో వన్ బుకింగ్, endless opportunity, start today. So with True Wave Marketing, empowering success with artificial intelligence, AI driven network marketing. సో 21st సెంచరీలో ఏదైనా అద్భుతం ఉంది అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, ఏఐ టెక్నాలజీ. సో ఏఐ టెక్నాలజీ క్రియేట్ చేసిన వ్యక్తిని, ఏఐ క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీరే తనకు ఎంప్లాయ్మెంట్ కోల్పోయే సందర్భాలను మనం చూడవచ్చు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. అంటే ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ కోల్పోయే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ. ప్రపంచం దూసుకెళ్తుంది, ఎస్ వండర్ఫుల్, బట్ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాము, అది గ్రహించితే చాలు. అందుకే ఇక్కడ మనం అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకొని ఒక మంచి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయడం జరిగింది, అదే ట్రూ వే మార్కెటింగ్. సో వన్ బుకింగ్ ఆఫ్ ప్రోడక్ట్, ఎండ్లెస్ ఆపర్చునిటీస్, స్టార్ట్ విత్ యువర్ జర్నీ. ఎస్, యువర్ వన్ స్టాప్ shop for all e-commerce needs, all type of products available with e-commerce of True Wave Marketing in upcoming months. So introducing our products in e-commerce like Glimino Rice, EV bikes, real estate, alkaline water device, domestic travel packages, international travel packages, True Wave TV, air conditioner, washing machine, air purifier, refrigerator, mobile phones, laptops, beauty products, health products, women care products, daily essential products, grocery products. Yes, one product, one opportunity, and lifetime income. So this is a motto of True Wave Marketing. ఇక్కడ నేను ఇండివిజువల్గా మాట్లాడాలనుకుంటే, సో ఆల్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ True Wave Marketing ఈజ్ వండర్ఫుల్ ప్రోడక్ట్. సో జనరల్గా మనకు డౌట్ వస్తుండొచ్చు, ఈ ప్రోడక్ట్స్ అన్ని మార్కెట్లో ఉంటాయి కదా సార్, ఏంటి డిఫరెన్స్? ఎస్ సార్, అబ్జల్యూట్లీ. సో మార్కెట్లో ఉంటాయి, మార్కెట్లో దొరుకుతాయి కూడా. అవసరం అనుకుంటే ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇచ్చి కూడా మనకు ప్రోడక్ట్స్ ఉంటాయి. కానీ అక్కడ ప్రోడక్ట్ మాత్రమే వస్తుంది సార్, ఇంకేం రాదు. ఇక్కడ ప్రోడక్ట్తో పాటు ఒక ఆపర్చునిటీ కూడా వస్తుంది. ఆ ఆపర్చునిటీ తోటి సో మంచి హ్యూజ్ అమౌంట్ వస్తుంది, lakhs to crores ఆఫ్ అమౌంట్. సో దట్ ఈస్ ట్రూ మార్కెటింగ్. సో ఇక్కడ గ్లిమినో రైస్ మనం చూస్తే, సో విచ్ ఈస్ ఎ వండర్ఫుల్ రైస్ విచ్ ఈస్ సర్టిఫైడ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్. ఇది ఒక జాతీయ సంస్థ అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఒక జాతీయ సంస్థ. మరి అలాంటి జాతీయ సంస్థ సర్టిఫై చేసిన ప్రోడక్ట్ మనం గ్లిమినో రైస్, గ్లిమినో రైస్. వన్ మోర్ ఈజ్ విచ్ ఈస్ సర్టిఫైడ్ బై ఐఐఆర్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, ఐఐఆర్ఆర్. యాజ్ పర్ ద నామ్స్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, సో మనకు గ్లిమినో రైస్లో ప్రోటీన్స్ ఉన్నాయి, గ్లిమినో రైస్లో ఫైబర్ ఉంది, గ్లిమినో రైస్లో జింక్ ఉంది అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఈ గ్లిమినో రైస్ను కల్టివేట్ చేసే విధానమే ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ సాయిల్ని ఒక 16 వెరైటీ ఆఫ్ సాయిల్ టెస్ట్ చేసి, ఆ సాయిల్ సూటబులా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత క్రాపింగ్ స్టార్ట్ అవుతుంది. క్రాపింగ్ అయ్యే క్రమంలో సో వడ్లు వచ్చిన తర్వాత వడ్లను ప్రాసెస్ చేసే క్రమం ఏదైతే ఉందో మిల్లింగ్, ఆ మిల్లింగ్ కూడా ఏదో తీసుకెళ్లి సాధారణ మిల్స్లో వేయకుండా పేటెంటెడ్ మిల్స్, అంటే ఎంత లేయర్ పోవాలి పైనంగా,
అనే ఒక మంచి సైంటిఫిక్ వ్యాలిడేటెడ్గా ప్రాసెస్ చేసి దాని తర్వాత క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేయడం, అంటే ఎంత క్వాలిటీ ఉంది. సో మనం ప్రాసెస్ చేసిన ఈ రైస్కి ఎంత క్వాలిటీ కంట్రోల్ ఉంది అని చెప్పడానికి 62 రకాల క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లోకి వచ్చినాయి. దట్ ఈస్ ఓన్లీ గ్లిమినో రైస్. జనరల్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. సో వరి పండించే ప్రాసెస్లో చుట్టుప్రక్కల గడ్డి కూడా పెరుగుతుంది. ఆ గడ్డిని తీసేసేవాళ్ళు, ఇంతకుముందు డైరెక్ట్ గడ్డిని రిమూవ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే గడ్డిని తీసేయడం కాదు, గడ్డికి కూడా గడ్డి మందు అనేది వచ్చింది ఒకటి. అంటే ఇక్కడ వరిని బాగానే పండిస్తున్నారు కానీ గడ్డికి మాత్రం గడ్డి మందు కొడుతుర్రండి. గడ్డి మందు అంటే ఒక పెస్టిసైడ్. మరి గడ్డి మందు అవశేషాలు గడ్డిల్లే ఉంటాయా అంటే అక్కడి నుండి భూమిలోకి వచ్చి అక్కడి నుండి మనం పండించే వరి అవశేషాలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాలిష్డ్ రైస్ అని, క్వాలిటీ రైస్ అని, సోనా మసూర్ అని, బ్రాండెడ్ అని చెప్పుకునే సో కాల్డ్ బ్రాండ్స్ అన్ని మార్కెట్లో ఉన్నాయి. అన్నీ కూడా ఇలాంటి పురుగుల అవశేషాలతోటి ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉంది. కాకుంటే మనకంత ఓపిక తీరిక వాటిని పరిశీలించాలి, వాటి క్వాలిటీ చెక్ చేయాలనే ఆలోచన లేదు కాబట్టి ఏదో తినేస్తున్నాము. బట్ గ్లిమినో రైస్ అలా కాదు. 62 వెరైటీ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్, 62 రకాల ఇంటర్నేషనల్ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేసిన తర్వాతనే అది ప్యాక్ అయి మన ఇంట్లోకి వస్తుంది. మన ప్లాట్ఫామ్లో ఉంది, అదే గ్లిమినో రైస్, విచ్ ఇస్ అ వండర్ఫుల్ రైస్ ఫర్ డయాబెటిక్ యాజ్ వెల్ యాజ్ హైపర్ టెన్షన్ అండ్ కాన్స్టిపేషన్ పేషెంట్. ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం మనం, బీపీ, షుగరు, మలబద్ధకము, ఫైల్స్, ఫిస్తులా అని అద్భుతంగా పనిచేస్తుందండి. వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకు పనిచేయదండి? సో దాంట్లో ఉన్నాయి ప్రోటీన్ ఫుడ్. సో ప్రోటీన్ ఈజ్ గుడ్ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్. సో ఫైబర్ ఉంటుంది, ఇట్స్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ట్రీటింగ్ ది కాన్స్టిపేషన్, మలబద్ధకాన్ని, పైల్స్ని ట్రీట్ చేయడానికి ఫైబర్. జింక్ ఉంటుంది, ఇట్స్ ఎ గుడ్ ఇమ్యూనిటీ బూస్టర్. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఇట్ ఈస్ ఎ గుడ్ ఫర్ డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్. అంటే ఇంత అద్భుతమైన ప్రీమియం అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ మన గ్లిమినో రైస్. దెన్ వన్ మోర్ ఈస్ ఈవీ బైక్స్. సో దిస్ ఈస్ అ ట్రెండింగ్ ఆఫ్ ఈవీ బైక్. ఆల్రెడీ నిన్న పేపర్లు చూసాము. సో ఢిల్లీలో ఆల్మోస్ట్ క్లోజ్ అయింది డీజిల్ అండ్ పెట్రోల్ పంపులు. ఎందుకు బంద్ అయినాయి అంటే అక్కడ వెహికల్స్కు సో ఫ్యూయల్ అనేది పోయట్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాము ఎయిర్ ఇండెక్స్ ఎంత దారుణంగా ఉంది ఢిల్లీలో అని. మరి ఎయిర్ ఇండెక్స్ అనేది ఇంత దారుణంగా ఉన్న క్రమంలో సో మనం గతంలో వాటర్ను కొనుక్కోవాలంటే డౌట్ పడ్డ మనమే ఈరోజు వాటర్ క్యాన్లు తెచ్చుకొని వాటర్ ఫిల్టర్లు పెట్టుకొని యూజ్ చేసే సందర్భం దాకా వచ్చింది. మరి ఫ్యూచర్లో కూడా ఎయిర్ కొనుక్కునే పరిస్థితి వస్తుందేమో అంత భయం వేస్తుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ బ్రతకాలి అంటే డెఫినెట్గా మనం ఏదో ఎఫర్ట్ పెట్టాలి. సో మన ఎఫర్టే ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ప్రమోషన్. సో చేంజ్ యువర్ బైక్, చేంజ్ యువర్ లైఫ్. దట్ ఈస్ ఓన్లీ అల్టిమేట్ స్లోగన్ ఆఫ్ అవర్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ట్రూ ఏ మార్కెటింగ్లో ఈవీ బైక్స్ ఉన్నాయి. సో లో ప్రైస్ తోటి సో బెస్ట్ క్వాలిటీ ఇస్తున్న మన ప్రోడక్ట్స్ ఈవీ బైక్. దెన్ వన్ మోర్, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, ఆల్ హోమ్ నీడ్ ప్రోడక్ట్స్. సో లైక్ టీవీ, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్. సో వీటితో పాటు ఇంక అడిషనల్గా సో టూర్స్ అండ్ ట్రావెల్ ప్యాకేజెస్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ విత్ లో కాస్ట్. ఎంత తక్కువ అమౌంట్ అంటే 30,000లోనే మనకు అకామిడేషన్, సైట్ సీయింగ్, ట్రావెలింగ్, పర్టికులర్లీ ఫ్లైట్ ట్రావెలింగ్. సో ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్యాకేజ్ కూడా 5 days 4 nights, సేమ్ థింగ్. సో ఫ్లైట్, సో రౌండ్ ట్రిప్, అప్ అండ్ డౌన్. సో దాంతోపాటు అక్కడ అకామిడేషన్, సో సైట్ సీయింగ్, గైడెన్స్. సో ఇలా అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఒక మంచి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ను ప్రొవైడ్ చేస్తుంది. వన్ మోర్ ఈజ్ ఆల్కలైన్ వాటర్ డివైస్. ఎస్, సో వాటర్ అనేది మన బాడీలో 75% ఉంటుంది. అంటే 25%ఏ బాడీ మాస్ అండి. దాంట్లో సెల్స్ కానీ మనం టిష్యూస్, ఆర్గాన్స్ అని చెప్పుకుంటాము. మరి 75% వాటర్ అనేది మనం తీసుకునే వాటర్ కనుక మ్యాచ్ అయితే సో నో అదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ క్యాన్సర్, లైక్ హార్ట్ అటాక్, లైక్ ఆర్థరైటిస్, మోకాల నొప్పులు, జాయింట్ పెయిన్స్,
అంటే వీటికి ప్రధాన కారణం వాటర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాటర్లో ఉండే మినరల్ సోర్సే మనకు ఈ హెల్త్ ఇష్యూస్కు చెక్ పెడుతుంది.